100కి 100% జనం ఏమనుకుంటారంటే, కష్టం అనేది కేవలం జస్ట్ 2, 3 రోజులు మాత్రమే ఉంటది. ఆ కష్టం దాటేసిన తర్వాత అంతా హ్యాపీరా అంటారు. దయచేసి అలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి. నువ్వు స్ట్రాంగ్‌గా ఉండాలనుకుంటే, నిన్ను ఎవడో కదపనంత స్థిరంగా నువ్వు ఉండాలనుకుంటే, బేసిక్‌గా లైఫ్ నిన్ను ఫక్ చేయకుండా ఉండాలంటే, నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటే. ఇక్కడ పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది ఏమీ ఉండదు. ఈ మాటలు నేను చెప్పినా, ఇంకోడు చెప్పినా, "అరే! ఏముంటదిరా అయిపోద్ది" అని ఎవరన్నా చెప్తే, జస్ట్ ఆ కొద్ది క్షణం తాత్కాలిక ఉపశమనం అంటారు కదా! అంటే నీకు తలపోటు వస్తుందనుకో, నువ్వేం చేస్తావు? అరే! ఒక 2 గంటలు భరిస్తే దానంతట అది తగ్గుతుంది అనే సినారియో నీకు తెలిసినా, దాన్ని తట్టుకోలేక నువ్వు టాబ్లెట్ ఏసుకుంటావు. సో, ఇన్‌స్టెంట్‌గా అదొక రిలాక్సేషన్ ఇస్తది. ఆ రిలాక్సేషన్ ఇచ్చే టైం దాటిపోయేసరికి ఆల్రెడీ నీకది ఓవర్‌కమ్ అయిపోద్ది. సో, ఆ తలపోటు టాబ్లెట్లు ఎలా అయితే యేసుకుంటావో, అలాగా ఈ తాత్కాలిక ఉపశమనం కోసం ఏముండదు ఇదొక్క కష్టమే, ఏముండదు ఇదొక్క అప్పే, ఏముండదు ఇదొక్క స్ట్రగులే అని మాత్రం అనుకోకు. అలా అనుకుంటే ఇంకా ఇంకా వీక్ అయిపోతూ ఉంటావు. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. నీ చుట్టుపక్కల ఉన్నోడు ఎవ్వడైనా సరే వితౌట్ ప్రాబ్లమ్ బ్రతుకుతున్నాడా? వితౌట్ ప్రాబ్లమ్ ఆడు ఏమీ లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాడంటే ఉండడు. నాకు తెలిసి నీ ఫ్రెండ్ దగ్గర నుంచి మొదలుపెట్టి నీకు తెలుసున్న బాగా డబ్బున్నోళ్ళ వరకు ప్రతి ఒక్కడిదే ఒక బాధ. ఒకడికేమో ఆడికొచ్చి 20,000 సరిపోవు. దానికంటే ఎక్కువ అప్పులుండి, ఆ అప్పులకి ఈడి జీతం సరిపోక బయట ఇంకో అప్పు చేస్తూ ఉంటాడు. ఆడి బాధ ఏంటంటే, నాకు ఒక 10,00,000, 15,00,000 ఉంటే దీని అమ్మ ఈ అప్పులన్నీ క్లియర్ చేసేసి ఇంకా జీవితంలో తినకుండా అన్న ఉంటాను కానీ అప్పు చేయను అంటాడు. సరే కట్ చేస్తే మొత్తం మీద ఏదో కష్టపడి నాన్న తిప్పలు పడి అప్పులన్నీ తీర్చేసే టైంకి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకో 10,00,000 అప్పు అవుద్ది. సరే పెళ్లి జీవితంలో ఒకసారి వస్తుంది కదా అని 10,00,000తో పెళ్లి చేసుకున్న తర్వాత జాగ్రత్తగా ఆ అప్పంతా ఒక 5,00,000 తీర్చేసరికి పిల్లలు పుడతారు. అయ్యో పిల్లలు పుట్టారు కదా ఆ ఉత్సాహంలో ఇంకో 10,00,000 అప్పు అవుద్ది. సో సరే మెల్లిగా తీర్చుకుంటూ ఉంటాడు. మళ్ళీ 4వ సంవత్సరం, 5వ సంవత్సరం వచ్చేసరికి ఈ మధ్య మధ్యలో జరిగే చిన్న పిల్లల ఫంక్షన్లన్నిటికీ ఇంకో 50,000, 1,00,000 జమ అయ్యి ఒక 16, 17,00,000 అప్పు అవుద్ది. మళ్ళీ సరే ఇంక మళ్ళీ తీర్చుకుని వచ్చి ఆ పైన 6, 7,00,000 తీర్చిన తర్వాత 10,00,000 అప్పు ఉంది దీనమ్మ ఇలా ఇలా తీరుద్దాం లెక్కలు వేసుకుని చిట్టీలు వేసేసరికి మళ్ళీ స్కూల్ ఏజ్ వస్తుంది. మళ్ళీ ఇంకో 1,00,000, 2,00,000 అప్పు అవుద్ది. ఇలాగా మనం ఇక్కడ చెయ్యాల్సిందల్లా ఒక ప్రాసెస్. మనం నిరంతరంగా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. మనకి నిరంతరంగా ఏదో ఒకటి ఎదురొస్తూ ఉంటుంది. దాన్ని చూసి దానికి ఎదురెళ్ళి ఆహా! ఇప్పుడు ఇది డబ్బులు ఇబ్బంది అనమాట. దీని గురించి ఏం చేయాలి? ఇంకొంచెం సంపాదించాలి. లేదంటే మన తెలివితేటలు మొత్తం ఉపయోగించి బిజినెస్ చేయాలి. సో మనకి ఇంత కావాలి, ఇంత వస్తే సరిపోద్ది, ఇంత అయితే మేనేజ్ చేయగలం. ఇలాగా ప్రాక్టికల్గా ఆలోచించి ముందుకెళ్ళాలి. లేదు ఆల్ ఆఫ్ సడను మనల్ని ఎవరో ప్రేమించాం, అంతా బాగానే ఉంది. రేపన్న రోజు వాళ్ళతో మనకి పెళ్ళి జరుగుతుందా లేదా అనే టెన్షన్లో మన డ్రీమ్స్ని, మనం కలలుగన్న జీవితాన్ని అన్నిటిని వదిలిపెట్టేసి గబ వెళ్ళి ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోతే వాళ్ళ ఇంట్లో వెళ్ళి మాట్లాడేయచ్చు. మాట్లాడేస్తే మన సంకలో పెట్టేస్తారు పిల్లని, మనం తాయితీకి వెళ్ళి పెళ్లి చేసేసుకుని సోబలం చేసుకోవచ్చు అనేది నీ అజంప్షన్. కానీ అలా జరగదు. 99% బతుకుల్లో అలా జరగదు. వేరే వాళ్ళతో పెళ్ళి అవుద్ది, నువ్వు దేవదాసు అవుతావు, తాగుతావు, తిరుగుతావు, నిన్ను నువ్వు పాడు చేసుకుంటావు, ఒక 2, 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతావు, మళ్ళీ లెగిసి పరిగెట్టడం మొదలు పెడతావు. అప్పుడు అనుకుంటావు ఏమని నీ అమ్మ అనవసరంగా అప్పుడు మనం ఎదవ పని చేసాం, ఇంకా జీవితంలో ఎవరిని ఇష్టపడకూడదు, అసలు పెళ్ళి అనేది వద్దే అంటావు. కట్ చేస్తే మళ్ళీ ఏదో ఒక అమ్మాయిని వచ్చుద్ది. ఈసారి ప్రేమ, లేదంటే ఇన్ఫాచ్యులేషనా, లేదంటే అట్రాక్షనా, ఏదో ఒకటి ఎవరో ఒకరు రోజు నచ్చుతూ ఉంటారు, నువ్వు ఎవరో ఒకరిని చూస్తూ ఉంటావు, చివరికి దేన్నో దాన్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, సంసారం మొదలెట్టాల్సి వస్తుంది. సో ఎక్కడ మొదలుపెట్టావు, ఒక కష్టాన్ని దాటిన తర్వాత ఇంకా దాని జోలికి వెళ్ళకూడదు అని చెప్పి ఇంకొక కొత్త కష్టం నీకు తెలియని ఒక బాక్స్లోకి ఎంటర్ అవుతావు తప్ప ఇక్కడ పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది ఏది ఉండదు. నా వరకు నన్ను అడిగితే మనిషి ఎప్పుడైతే పోతాడో, అంటే ఎప్పుడైతే చేస్తాడో, ఆడికి దాని తర్వాత చచ్చిన తర్వాత ఏమన్నా తెలిస్తే కనుక అప్పుడే ప్రశాంతంగా ఉంటాడు. అప్పుడు తెలుస్తుంది అడిగి ఓహో ప్రశాంత్ అంటే పోవటం అనమాట. ఎందుకంటే అక్కడ ఆ ప్రాసెస్ చేయడానికి, ఆ కష్టపడడానికి, ఆలోచించడానికి బేసిక్గా తన దగ్గర ఒక వెహికల్ ఉండదు, అంటే బాడీ ఉండదు, ప్రాణం ఉండదు, అంటే పెట్రోల్ ఉండదు. సో వాడు ఒకవేళ ఆత్మగా నిజంగా బతుకుంటుంటే ఆహా ఇప్పుడు మనం
దేని గురించి పట్టించుకున్నా, దేని గురించి పట్టించుకోకపోయినా పెద్ద ఫరక్ పడదనమాట. మనం పోయిన 2 రోజులకి అందరూ ఎవరి పనులు ఆళ్ళు చేసుకుంటున్నారు. సో, పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే పోవడం అనేది అప్పుడు అర్థమవుద్ది. అప్పుడు అర్థమయ్యి ఉపయోగం ఉండదు. ఎందుకంటే మనం చెప్పేది, మనం చేసేది మేబీ ఆత్మ అంటూ ఉంటే అది ఎవరికీ వినిపించదు కాబట్టి. అందుకని నేనేమంటున్నానంటే, ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది ఒక 4 రోజుల నుంచి కంటిన్యూయస్‌గా ఒకే కైండ్ ఆఫ్ మెయిల్స్ వస్తున్నాయి. అన్నా ఎంత కష్టపడుతున్నానో తెలుసా అసలు. నాకున్న బలాన్ని, నాకున్న పేషెన్స్ మొత్తాన్ని ఉపయోగిస్తున్నాను. కానీ ప్రాబ్లమ్ నుంచి బయటికి రాలేకపోతున్నానన్నా. ఒక్కసారి బయటకొస్తే ఆ ప్రాబ్లమ్‌లో నుంచి, ఒక్కసారి దాన్నేమంటారు అడిక్షన్‌లో నుంచి బయటకొస్తే, ఒక్కసారి ఆలోచనల నుంచి బయటకొస్తే, ఒక్కసారి ఈ అప్పుల్లో నుంచి బయటకొస్తే జీవితంలో ఇంక దేని జోలికి ఎళ్ళనన్నా అసలు చాలా హ్యాపీగా బ్రతికేస్తాను అంటున్నాడు. హ్యాపీగా బ్రతకడం అంటే నీకున్న అప్పు తీర్చేస్తానో, లేదంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దొరికితేనో, లేకపోతే నీకు కావాల్సిన లగ్జరీ లైఫ్ నీకొస్తేనో, నువ్వు సక్సెస్ అయితేనో రాదు. అది ప్రతి క్షణం మనతోనే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 10,00,000 అప్పు ఉంది. ఇప్పుడు నేను ఈ రోజులో ఉన్న మొత్తం టైంలో 80% అబోవ్ ఆ 10,00,000 గురించి ఆలోచించి, లేదంటే నా లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం 80% రోజంతా నేను ఆళ్ళ గురించే ఆలోచించి, అసలు నా బతుకేంటి ఇలా అయిపోయిందని పదే పదే గుర్తు చేసుకున్నాననుకో, అదే లూప్‌లో ఉన్నాననుకో, మన బతుకెట్టుకుని మనకి దేవుడు 200 సంవత్సరాలు బతకగలిగే కెపాసిటీ ఇచ్చినా సరే మనకి హ్యాపీనెస్ ఉండదు. కానీ పొద్దున్నే లెగిసి ఇంట్లో చెద్దన్నంలో ఉల్లిపాయ యేసుకొని తిన్నప్పుడు దీన్ని అమ్మ అసలు ఇది దొరక్క ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో అని నీలో నువ్వు అనుకున్నప్పుడు ఒక హ్యాపీనెస్ వస్తది చూసావా? అది కూడా హ్యాపీనెస్సే. అలా కాకుండా నీకు చేసుకోవడానికి ఏదో ఒక పని దొరికి అది కష్టమైందా, తక్కువ జీతం వచ్చేదా, ఎక్కువ జీతం వచ్చేదా పక్కన పెట్టి హ్యాపీగా ఎళ్తున్నాం, పని చేసుకుంటున్నాం, ఓ 4 డబ్బులు వస్తున్నాయి. ఏదో ఎక్కడో చేసిన ఎదవ పనికి డబ్బులు కడుతున్నాం. పోన్లే బావుంది కదా! ఇంక ఈయనసలు ఇది కూడా లేకుండా గుడి దగ్గర ఎవడో పూలు, పళ్ళు అమ్ముకుంటున్నాడు. ఆడికి రోజుకి నాకు తెలిసి 200, 300 మిగులుతది. పోన్లే రూ. 1000 మిగులుతది. కానీ ఆడు తెల్లారగట్లే గుడి తెరవక ముందే టేబుల్ యేసుకొని అక్కడ ఉండి ఎవడు కొంటాడని వెయిట్ చేసి ఒకరోజు వ్యాపారం జరగొచ్చు, జరగకపోవచ్చు. అలాంటి 60 ఏళ్ల ముసలోడే హ్యాపీగా బ్రతికేస్తా ఉంటే 30, 35 సంవత్సరాలు లేదంటే 25 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఉన్న నీకు రోగమా? అని మనల్ని మనం తిట్టుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. అలా కాదు, ఇదంతా కాదు, అసలు సెటిల్మెంట్ లైఫ్‌లో సెట్ అవ్వాలి అని ఎవరన్నా అన్నారంటే ఆడిని కూర్చోబెట్టండి. ఆడిని కూర్చోబెట్టి, "అరే బాబు! నువ్వు నాకు చెప్తున్నావు కదా లైఫ్‌లో సెటిల్ అవ్వాలిరా, ఇలా తిరక్కో, ఇలా ఆలోచించుకో అంటున్నావు కదా! అసల లైఫ్‌లో నువ్వెలా సెట్ అయ్యావో ఒకసారి చెప్పు" అని అడగండి. అంటే ఆడు మేబీ ఒక కార్‌లో తిరుగుతూ ఉంటాడు. లేదంటే ఆడికంటూ పొలాలు, స్థలాలు, ఆస్తులు ఇయన్నీ ఉంటాయి కదా! ఆడికి మళ్ళీ కొంపలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆడి పెళ్ళంతో ఆడికి పడకపోవచ్చు, ఆస్తి తగాదాలు ఉండొచ్చు. ఇయన్నీ కాకపోతే నిజంగానే ఆడి లైఫ్‌లో ఏదో ఒక వెళ్తుండి ఇదొక్కటే దొరికితే బావున్ను, ఈ ఆస్తిపాస్తులు ఏమీ లేకపోయినా పర్లేదు అనిపించే సిట్యుయేషన్స్ ఉంటాయి. కానీ ఆడు మనకు నీతులు చెప్తా ఉంటాడు. అందుకని నువ్వొక్కటి గుర్తుపెట్టుకో. సెటిల్ అవ్వాలే అనే పదాన్ని లైఫ్ దరిదాపుల్లోకి రానివ్వకు. ఎంతసేపు పని చేసుకోవాలి, పని చేసుకోవాలి, పని చేసుకోవాలి, పనే చేసుకోవాలి. ఇదొక్కటే పెట్టుకో. ఎందుకంటే మన దగ్గర ఎంత డబ్బున్నా, మనం ఎంత సంపాదించినా, మనం ఎంత పెద్ద బిజినెస్ చేసినా, మనకి ఎంత సక్సెస్ వచ్చినా ఇక్కడ పని చేయడం అనేది తప్పదు. అవసరమైతే నువ్వు చెక్ చేసుకో. ఒక క్రికెటర్ ఉంటాడు, ఎగ్జాంపుల్ కోహ్లీ. ఒక 20 సెంచరీలు కొట్టేసాం కదా! మనం చాలు రిటైర్ అయిపోయి మన దగ్గర ఇప్పుడు ఒక 100 కోట్ల ఆస్తుంది కదా! మనం స్విట్జర్లాండ్‌లో వెళ్ళిపోయి ఒక 2, 3 అమ్మాయిల్ని వేసుకొని హ్యాపీగా ఒక రిసార్ట్‌లో జీవితాంతం బ్రతికేసినా తరగని ఆస్తుంది కదా! ఇంకా చాలు సెటిల్ అయిపోయాం అని వెళ్ళిపోవచ్చు కదా! వెళ్ళలేదు కదా! చిరంజీవి ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచో మనం పుట్టినప్పటి నుంచి సినిమాలు తీస్తున్నాడు. సరే మనం పుట్టేసాం, మనకే దగ్గర దగ్గర ఏజ్‌లు వచ్చేసినాయి. ఇప్పుడు సినిమాలన్నీ మానేసి హ్యాపీగా ఆయనకున్న ఆస్తికి ఆయన ఎక్కడో హైదరాబాద్ చివరిలో ఒక 200 ఎకరాల్లో ఫామ్ హౌస్ కొనేసుకొని హ్యాపీగా కష్టపడకుండా లెగడం, తినడం, పడుకోవడం ఇలా హ్యాపీగా ఉండొచ్చు కదా! సెటిల్ అయిపోయాడు కదా! నువ్వన్న సెటిల్మెంట్. మరి ఇంకా ఎందుకు సినిమాలు తీస్తున్నాడు? అలా కాదు, ఒక డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ అవ్వాలనేది ఆడి కోరిక. డాక్టర్ అయ్యాడు. ఒక 20 ఆపరేషన్లు చేశాడు. 20 మంది బ్రతికేశారు. హమ్మయ్య! 20 మంది బ్రతికేశారు కదా! ఇంక మనం రిటైర్మెంట్ తీసేసుకుందాం అని ఎళ్లి ఊరి చివర ఎందుకు బతకట్లేదు? ఆళ్ళదాకా ఈళ్ళదాకా ఎందుకు బాసు? మీ నాన్న, మీ ఇంట్లో నువ్వు ఎంతో కొంత సంపాదిస్తున్నావు. నువ్వు ఒక మంచి కొడుకువి, లేదంటే మంచి కూతురువి. ఆయన ఇప్పటిదాకా కష్టపడ్డాడు. రోత. దేనికి కోపం రాదు కానీ ఇలా మాట్లాడుతున్నప్పుడు బయట ఏమన్నా సౌండ్స్ వినిపిస్తూ ఉంటే వస్తది.
సో మీ నాన్న ఉన్నారు, ఆయన మీకు అన్నీ ఇచ్చాడు ఆయనకున్న దాంట్లో. సో మీరు ఎంత కొంత సంపాదిస్తున్నారు, కానీ ఆయన ఖాళీ కూర్చుంటున్నాడా? నాకు తెలిసి కూర్చోడు. ఆయనకు వచ్చిన పనులు ఏదో ఒకటి కొడవలు పట్టుకుని పొలం వెళ్ళడం, లేదంటే ఉన్న పని చేసుకోవడమో, ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండడు ఆయన. అలాగా ఇన్ని ఎగ్జాంపుల్స్ మన ఎదురుగుండా కనిపిస్తూ ఉంటాయి. ఎంతమంది మన ఎదురుకుండా మనకు తెలుస్తూ ఉంటారు, కానీ మనం ఏంటంటే మన గురించి మనం ఎప్పుడు ఆలోచించం. మన మీద పడుతున్న ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నాం. కానీ నీకు నువ్వు టైం ఇచ్చుకుని అలా ఖాళీగా బండి మీద వెళ్తున్నప్పుడు అయినా ఒకసారి, అరే అసలు ఏంట్రా ఈ అమ్మాయి ఇంత గొప్పోళ్ళు, ఎందురాలు కానీ తలపోట్లు, ఆ 200 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎందుకు, ఆ 200 కోట్లని 400 కోట్లకు చేయడం గురించి అన్ని తిప్పలేందుకు, ఒక 100 కోట్లు బ్యాంకులో వేసేసుకుని ఒక 100 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసుకుంటే తరతరాలేంటి వాళ్ళ ఊళ్ళో వాళ్ళు అందరూ హ్యాపీగా బ్రతకొచ్చు కదా, సెటిల్ అయిపోవచ్చు కదా అనే థాట్ ఎప్పుడు ఎందుకు రావట్లేదు నీకు? ఎందుకు రావట్లేదు? రాదు. ఎందుకు రాదు అంటే మనం భయంలో ఇరుక్కుపోతాం, భయపడుతూ ఉంటాం. అచ్చి బాబోయ్, ఇప్పుడు ఎలాగా దీని నుంచి అర్జెంటుగా బయటకు వచ్చేయాలి అనుకుంటాం. బయటికి రావడం అనేది ఖచ్చితంగా జరుగుద్ది, ఎందుకంటే మనం దాని గురించి ఏదో ఒకటి చేస్తాం. ఎప్పుడు బయటకు వస్తాం అనేది టైం డిసైడ్ చేస్తుంది. సో ఈలోపు మనం చేయాల్సింది పని చేసుకోవడం. పని చేసుకోవడం మానేసి పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తే మాత్రం లైఫ్ సెటిల్ అవ్వడాలు, ఇంక కష్టాలు తీరిపోతాయి, రేపొద్దు నుంచి హ్యాపీగా ఉండడాలు ఇలాంటివి ఉండవు అని తెలుసుకోనన్ని రోజులు మనం బాగుపడం.